హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. సో ఇంటర్లింక్లో కొత్త యాప్ అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ వచ్చిన తర్వాత అసలు ఎలాంటి ఫీచర్స్ యాడ్ అయినాయి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతా. దాంతోపాటు మేజర్గా హాల్వింగ్ ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. సో హాల్వింగ్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వర్చువల్ వీసా కార్డు మీ అందరికీ వచ్చే ఆపర్చునిటీ ఉంది. సో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వర్చువల్ కార్డు మీకు రావాలంటే ఏం చేయాలి అనే విషయాలు కూడా నేను క్లియర్గా మాట్లాడబోతున్నా. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లింక్ యాప్ అప్డేట్ అయితే వచ్చింది. సో నిన్న నైట్ మనకి యాప్ అప్డేట్ అయింది. సో యాప్ అప్డేట్ అయిన తర్వాత ఎలాంటి ఫీచర్స్ వచ్చినాయి అంటే పెద్దగా చేంజెస్ మాకేం కనిపించట్లేదని చాలామంది అనుకుంటున్నారు. సో ఇందులో వచ్చిన ఫీచర్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు వన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్లోనే మీకు వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో వ్యాలెట్ ఆప్షన్ మనకి ఇంతకుముందు గ్లోబ్ దగ్గర ఉండేది కదా. సో గ్లోబ్ దగ్గర క్లిక్ చేస్తేనే వ్యాలెట్ ఆప్షన్ ఉండేది. సో ఇప్పుడు మనకి హోమ్ స్క్రీన్లో కూడా పైన వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి కూడా మీరు వ్యాలెట్కి వెళ్ళొచ్చు. అసలు ఈ అప్డేట్లో మేజర్గా వచ్చే ఫీచర్ ఏంటంటే హాల్వింగ్. సో హాల్వింగ్ ఎలా ఇంప్లిమెంట్ అవ్వబోతుందంటే మీ బేస్ రేట్ ఉంది కదా ఇప్పుడు, సో ఆ బేస్ రేట్ అయితే హాఫ్కి రెడ్యూస్ అవ్వబోతుంది. సో మీకు బేస్ రేట్ 1 ఉంటే అది 0.5 అవుతుంది. మీకు బేస్ రేట్ 0.8 ఉంటే అది 0.4 అవుతుంది. అంటే కంప్లీట్గా బేస్ రేట్ అనేది 50% రెడ్యూస్ అవ్వబోతుంది. సో అలా రెడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, సో మీరు ఎవ్రీ మైనింగ్లో ఎంతైతే మైన్ చేసుకుంటున్నారో సో అందులో హాఫ్ ఇప్పుడు మైన్ అవుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవ్రీ సైకిల్లో 40 ITLG వస్తున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు మీకు 20 ITLG వస్తాయి. ఎవరికైతే 50 వస్తున్నాయో 25 వస్తాయి, 100 వచ్చే వాళ్ళకి 50 వస్తాయి. సో ఇలా బేస్ రేట్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఫార్ములా ప్రకారం సో మీకు వచ్చే మైనింగ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా హాఫ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ హాల్వింగ్ అనేది మోస్ట్లీ ఈరోజే 31 జనవరి నుండే ఇది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఒకవేళ ఈరోజు మిస్ అయినా మేబీ రేపటి నుండి అయితే హాల్వింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా యూజర్స్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు మైనింగ్ స్పీడ్ ఎంతైతే ఉందో అంత స్పీడ్తో మైన్ చేయలేరు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ టైం డ్యూరేషన్ పెరుగుతున్న కొద్దీ సో ఎప్పుడైతే ఎర్లీ యూజర్స్ ఉంటారో ఎర్లీ యూజర్సే ఎక్కువ మైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే హై మైన్ రేట్ ఉంటుంది కాబట్టి. సో వన్స్ ఇప్పుడు ఈ మైన్ రేట్ తగ్గినప్పుడు సో టోకెన్స్ అన్నీ హాఫ్ అవుతాయి అన్నమాట. ఈ అప్డేట్లో ఓన్లీ బేస్ రేట్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ నుండి 180 కాకుండా 90 వస్తాయి అంటే లేదు. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్లో ఎలాంటి చేంజ్ లేదు. అక్కడ మీరు 6 సైకిల్ చేస్తే 180 ITLG వస్తాయి. దాంతోపాటు గేమింగ్ రివార్డ్స్లో ఎలాంటి చేంజ్ లేదు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిఫరల్స్ ఉంటారు కదా, సో ఆ రిఫరల్స్కి వచ్చే రివార్డ్ 500, 250 ఏదైతే ఉందో సో దాంట్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. ఈ మూడింటి కోసం మేబీ నెక్స్ట్ ఇంకొక డావో ఓటింగ్ వస్తుంది. సో ఆ డావో ఓటింగ్ పాస్ అయితే ఇవి కూడా రెడ్యూస్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ బేస్ రేటే తగ్గుతుంది. బేస్ రేట్ తగ్గడం వల్ల మీ మైనింగ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి హాఫ్ అవుతాయి అన్నమాట. ఈ వర్షన్లో మోస్ట్లీ వ్యాలెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంతకుముందు లైవ్ ప్రైస్ చార్ట్స్ కనిపించేది కాదనమాట. ఇప్పుడు మీరు స్వాప్ చేయాలనుకుంటే లైవ్ ప్రైస్ చార్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు లైవ్ ప్రైస్ చార్ట్ కనిపిస్తుందో సో అక్కడ ప్రైస్ డౌన్ అవుతున్నప్పుడు మీరు స్వాప్ చేసుకోకుండా ఉండొచ్చు. అంటే మీకు తెలుస్తుంటుంది అనమాట క్లియర్గా. సో ఎప్పుడైతే అది రైజ్ అయ్యే పాయింట్లో మీరు స్వాప్ చేసుకుంటే ఆ అసెట్లోకి సో అది పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికైతే కొన్ని టోకెన్స్కి అయితే కనిపిస్తున్నాయి. సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ అప్డేట్లో ఇంక్లూడ్ చేసిన ఇంకో ఫీచర్ ఏంటంటే, మీరు ఎవరికైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా, సో ట్రాన్స్ఫర్ చేసే టైంలో మీరు వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు సో ఒకవేళ మీరు రాంగ్ అడ్రస్ ఎంటర్ చేస్తే వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో మీరు ఒక తప్పుడు అడ్రస్కి పంపాలనుకుంటున్నారు, సో ఒకసారి చెక్ చేసుకొని సెండ్ చేయండి అని వార్నింగ్ ఇస్తుంది. సో ఈ వార్నింగ్ వల్ల ఏంటంటే మనం ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా రాంగ్ అడ్రస్ ఎంటర్ చేస్తుంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు, మన ఫండ్స్ లాస్ అవ్వకుండా. సో ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, స్వాప్ చేస్తే సో ఇంకా స్మూత్గా స్వాపింగ్ జరుగుతుంది. సో ఇంతకుముందు ఉన్న గ్లిచెస్ కానీ డిలేస్ కానీ ప్రస్తుతానికైతే లేవు. కొంచెం ఫాస్ట్గా స్వాపింగ్ అయితే జరుగుతుంది. సో ఇవన్నీ వ్యాలెట్కి సంబంధించిన ఫీచర్స్ అనమాట. బట్ మేజర్ ఫీచర్ ఏంటంటే హాల్వింగ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో ఈ ఫీచర్స్ మనకి వ్యాలెట్లో ఎక్కువ ఉండడం వల్ల చాలామందికి హోమ్ పేజ్లో కానీ యాప్లో కానీ తెలియట్లేదు. సో దానివల్ల ఈ అప్డేట్ వచ్చింది కానీ ఎలాంటి ఫీచర్స్ ఇంక్లూడ్ అవ్వలేదు కదా అని అనుకుంటున్నారు. అండ్ మోస్ట్లీ హాల్వింగ్ ఈరోజు లేదా రేపటికి ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం వర్చువల్ వీసా కార్డ్ మనకి రావాలంటే ఏం చేయాలనేది నేను క్లియర్గా మాట్లాడతా. ఇప్పటి వరకు చూసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వర్చువల్ వీసా కార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వర్చువల్ వీసా కార్డ్ రావాలంటే మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు టాప్ 51 NIST ఈవెంట్ ఉంది కదా,
ఈవెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే పూల్ రివార్డ్స్ అని ఉంది కదా, సో పూల్ రివార్డ్స్లో ఫస్ట్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే మనకి 200 పాయింట్స్ కావాలి. సో ఈ 200 పాయింట్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, అది కూడా ఫిబ్రవరి 28 వరకు టైం ఉంది. సో అంటే ఇంకా 28 డేస్ ఉందన్నమాట. సో 28 డేస్లో మీరు ఒక ఇద్దరిని ఇన్వైట్ చేయగలిగితే చాలు, ఒక 2 డైరెక్ట్ రిఫరల్స్ మీరు చేసుకుంటే మీకు 200 పాయింట్స్ వస్తాయి. ఆ బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది. ఎప్పుడు ఓపెన్ అవుద్ది అంటే ఈవెంట్ మొత్తం ఎండ్ అయ్యే టైంకి మీ దగ్గర 200 పాయింట్స్ ఉంటే ఆ బాక్స్ మీకు అన్లాక్ అవుద్ది. ఫస్ట్ బాక్స్లో అందరికీ వర్చువల్ వీసా కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ బాక్స్లో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. బట్ వర్చువల్ వీసా కార్డ్ రావాలంటే అట్లీస్ట్ 2 డైరెక్ట్ రిఫరల్స్ తెచ్చుకోండి ఈ 28 డేస్లో. సో ఇంటర్లింక్ వాళ్ళు వర్చువల్ కార్డ్ని ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాకపోతే అట్లీస్ట్ మీ సైడ్ నుండి ఒక బేసిక్ యాక్షన్ లాగా ఒక 2 రిఫరల్స్ మీరు తెచ్చుకోగలిగితే సో మీకు ఆ వర్చువల్ కార్డ్ వచ్చే బాక్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ వీసా కార్డు మీ దగ్గర ఉంటే, సో వర్చువల్ వీసా కార్డు మీ దగ్గర ఉన్న, ఫిజికల్ వీసా కార్డు ఉన్నా కానీ రెండు కూడా ఒకేలా వర్క్ అవుతాయి అనమాట మనకి. సో కాకపోతే ఇది మీకు ఫిజికల్గా చేతిలో పట్టుకోవడానికి ఉండదు తప్ప ఫిజికల్ కార్డు చేసే పనులన్నీ వర్చువల్ వీసా కార్డు కూడా చేస్తుంది అనమాట. సో ఈ వర్చువల్ వీసా కార్డుతో మీరు మన వాళ్ళు ఎలా అయితే బయట స్పెండ్ చేస్తున్నారో సో దీంతో కూడా మీరు స్పెండ్ చేయొచ్చు. అందరికీ వర్చువల్ వీసా కార్డు అయితే వస్తుంది. ఫస్ట్ బాక్స్లోనే వర్చువల్ వీసా కార్డు వస్తుంది కాబట్టి సో మీ సైడ్ నుండి చేయాల్సిన 200 పాయింట్స్ అయితే మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ యాప్ అప్డేట్లో కొన్ని ఫీచర్స్ వస్తాయి. సో ఆ ఫీచర్స్ ఏంటంటే మీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు అండ్ మీ బర్నింగ్ హిస్టరీకి సంబంధించిన అప్డేట్ అయితే నెక్స్ట్ వర్షన్లో వస్తుంది. అండ్ వర్షన్ 5 మార్చ్ స్టార్టింగ్ వీక్లో వస్తుంది అనమాట. వెరిఫైడ్ ఐటీఎల్జీ వర్షన్ 5లో ఇంక్లూడ్ అవ్వబోతుంది. సో ఇంకొక 1 మంత్ కనుక మీరు ప్రాపర్గా హెచ్సిఎస్ని బాగా పెంచుకోగలిగితే మీకు ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో కొత్త వర్షన్లో ఎలాంటి ఫీచర్స్ వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన, దాంతోపాటు వర్చువల్ వీసా కార్డ్ రావడానికి మీరు ఏం చేయాలో కూడా నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. జై హింద్.